మహరీగోడలు పట్టుకుని చిన్నవి భారీగోడలు కట్టాలి. దానికి సంబంధించిన టెండర్స్ కూడా అవసరమైతే పురోగమించి కమిషన్ గారికి చెప్తున్నాను. ఈ విధంగా ఈరోజు అంటే ఖజానా ఖాళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖజానా ఖాళీ. రైతులు కావాలి ప్రామిస్ చేశాను. ప్రామిస్ చేసిన ప్రకారం 100 మిలియన్ల రూపాయలు ఖచ్చితంగా చేస్తాం. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింటే ఇది ప్రపంచంలో టాప్ 5లో ఒకటి కాదు, 1 అయ్యిండేది. టాప్ 5లో ఒకటి కూడా కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధాని కట్టమని. అది ఆ డిజైన్స్ చేసిన డిజైన్స్ కావచ్చు, నార్మల్ కాస్ట్ అండ్ పార్ట్నర్స్ అందరూ వాళ్ళు చేసిన డిజైన్స్ అవన్నీ చూస్తే నిజంగా 1 అయ్యిండేది. మన దురదృష్టం అయినప్పటికీ ఇట్లా మించిపోలేదు. రైతులకు ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రోజు రేవణ్ గారు కావచ్చు, నేను కావచ్చు, విలేజ్ అన్ని తిరిగి ఇంకా కొంతమంది పార్టీ నాయకులు అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా గవర్నమెంట్ వాటర్ ఆ వచ్చిన ప్రభుత్వం 3 ముక్కలాట మొత్తం నాశనం చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారి ఏరియా అంతా విజిట్ చేశారు. విజిట్ చేసి మంత్రిగా నాకు అనేక ఈ ప్రాజెక్ట్ వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి. దాని మీద యాక్చువల్గా ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ 16, స్కూల్స్ 14, తర్వాత మల్టీప్లెక్స్ క్యాంపస్ 1, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80%, 16 హెల్త్ సెంటర్స్ 70%, 14 స్కూల్స్ 40%, అదేవిధంగా ఈ శ్మశానానికి 50%. అయితే మిగిలిన వర్క్ ఇచ్చిన అధికారులని కాంట్రాక్టర్ అందరినీ సిఆర్టీఐ కమిషన్ గారు నేను రివ్యూ చేసి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ అవుతుంది ఆయన నిర్వహించడం జరిగింది. వాళ్ళ సమస్యలు అంటే డబ్బుల సమస్య, బిల్స్ రాలా, వాళ్ళు పనిచేయాలి ఆపేశారు. ఆ బిల్స్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేశాను. ఈ యొక్క శనివారం లోపల పెండింగ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ ఒకటి అడిగాను, ఎన్ని రోజుల్లో చేయగలరంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్కులు 15 రోజులని